ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి విషం కక్కుతూ అస్థిరత్వాన్ని కోరుకుంటున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 ప్రాంతాల్లో రాజధానిలు పేరిట తుగ్లక్ నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ కుట్ర పన్నుతున్నాడని అన్నారు. ఆయన గత తప్పిదాల వల్ల రాజధాని గురించి శాసనసభలో చట్టం తీసుకురావాల్సిన కర్మ మనకి పట్టిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశం పైన మొదటి రోజు నుంచి విషం కక్కే ప్రయత్నం, అస్థిరత్వం కోరుకునే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా, ప్రాంతాల అభివృద్ధి జరగాలి, మన ప్రజలకి మేలు జరగాలి, మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటే పెట్టుబడులు వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఇది గర్వంగా మన రాజధాని అని మనం చెప్పుకునే విధంగా అమరావతిని మనం రూపొందించుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు సింగపూర్కు ధీటుగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లాండ్ నుంచి ఫాస్టర్ అండ్ అసోసియేట్స్ ద్వారా డిజైన్స్ చేపించడం, అసెండాస్ సుర్బానా జురాంగ్ దగ్గర నుంచి మనం డిజైన్స్ తెప్పించుకుని మాస్టర్ ప్లాన్ తెప్పించుకోవడం, ఆ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉందని ఇంకిత జ్ఞానం కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మీకు అద్భుతమైన మెజార్టీ అందించినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? పరిపాలన చేతగాక పదవుల కోసం గతంలో మీరు ఏ విధంగా రాష్ట్ర విభజనని ప్రోత్సహించారు, ముఖ్యమంత్రి అవడానికి మీరు ఏ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు మీరు ఢిల్లీలో ఏ విధంగా కార్యక్రమాలు చేశారు, ఈరోజు కూడా అదేవిధంగా 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ప్రజా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ప్రజల కోసం ఒక రాజధాని నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కానివ్వండి, ఒక అసెంబ్లీ కానివ్వండి, ఒక హైకోర్టు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకి విద్యా సంస్థలు ఏర్పడి 100 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెడితే మీరు కావాలని విధ్వంసం సృష్టించడానికి కోసం ప్రజావేదికని కూల్చి ఇదే అమరావతిని మనం విచ్చలవిడిగా ఒక భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా, రైతుల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా అగౌరవపరిచే విధంగా చేసిన విధానం దుర్మార్గం. శాసనసభలో దీని గురించి చట్టంలో ఒక మార్పు తీసుకురావాలనే కర్మ పట్టింది మనకి. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ప్రతిపక్ష నాయకుడు కాదు అసలు, అయినా కానీ ఆ పార్టీకి అధినేత కాబట్టి బాధ్యత తీసుకుని మనస్ఫూర్తిగా బలపరచాల్సిందే. పార్లమెంట్లో, శాసనసభలో మీరు అసలు రాలేదు, నిలబడలేదు, ప్రజల పక్షాన మీరు మాట్లాడలేదు. పోనీ మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారనేది కూడా మీరు చెప్పచ్చు. ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు రాలేదు మీరు శాసనసభకి? వ్యక్తిగతంగా ఆరోపణలు ఏంటండి? అసలు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారని, అరే ఆ మాత్రం నీకు గుర్తు లేదా? రాష్ట్రం విడిపోయినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. మేమందరం కూడా అక్కడే, మాకు ఇల్లులు ఉన్నాయి, పుట్టి పెరిగాం, నిలబడ్డాం, వీలైనప్పుడు వెళ్ళగలిగినప్పుడు వెళ్తూ ఉంటాం. నీలాగా బెంగళూరులో మాకు ఇల్లు లేవే, నువ్వు ఎందుకు వెళ్తున్నావు బెంగళూరుకి? ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? సమాజంలో చీలిక తీసుకురావాలని ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి పొందడానికి కోసం దుర్మార్గంగా వ్యవహరించే వ్యక్తి ఈరోజు తలదించుకునే విధంగా తెలుగు జాతి యావత్తు ఆలోచించాలి. పార్లమెంట్లో మన అంశం వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి సంబంధించి వచ్చిన అంశం గురించి ప్రస్తావించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పు తీసుకొస్తున్నప్పుడు అందరం ఏకతాటిపైన నిలబడి ఒకే గలం వినిపించుంటే ఎంత అద్భుతంగా ఉండేది.
కావాలని, ఇది ఒక పైశాచిక ఆనందం. ప్రజలు కోరుకునే దానికి భిన్నంగా ప్రవర్తించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమరావతి నిర్మాణానికి మా కూటమి ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. 50,000 కోట్ల రూపాయలతోటి మేము పనులు అక్కడ ప్రారంభించుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా రెండోసారి వచ్చి పనులు మళ్ళీ ప్రారంభించి త్వరగా పూర్తి చేయమని ఆయన కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ మీ దుర్మార్గమైన ఆలోచనల వలన ప్రజల్లో ఒక శాంతియుత వాతావరణం లేకుండా, పెట్టుబడిదారులను బెదిరించి ఎవరైనా ఇక్కడికి వస్తే మేము రాబోయే రోజులు మేము క్యాన్సిల్ చేస్తామని, ఇంత నీచమైన ఆలోచనలు అసలు మనం ఊహించని విధంగా ఒక పార్టీ అధినేత ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా మనం అందరం బాధపడాలి. జనసేన పార్టీ నుంచి ముందుగా గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్లమెంట్లో ఈరోజు బిల్లు ప్రవేశపెట్టి దాని అమెండ్మెంట్ తీసుకొచ్చినందుకు. ఇటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్కి పట్టింది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇంకోసారి పొరపాటున వస్తే ఇబ్బంది కలుగుతుందేమో, కలగకూడదని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఆలోచనతోటి టెక్నికల్గా ఒక మార్పు తీసుకురమ్మని మన్ని కోరాల్సి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నిలబడి ఒకే మాట మీద నిలబడతారు. రాష్ట్రం గురించి మాడతారు, ప్రజల గురించి మాడతారు, మన ఆకాంక్షల గురించి మాడతారు, మన అభివృద్ధి గురించి మాడతారు. కానీ రాష్ట్రంలో మంచి జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి చెడు జరగాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన అది కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలుపుకున్నాను.